ఫిబ్రవరి 5 మాఘ పౌర్ణమి రానుంది. ఆ రోజున పుష్యమి నక్షత్రం కూడా. ఈ పుష్యమి నక్షత్రం మరియు మాఘ పౌర్ణమి మాఘమాసంలో వస్తుంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ చిన్న పనిని చేస్తారో వారి ఇంట అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు, ఇంట్లో ప్రశాంతత, ఆనందం ఇవన్నీ కూడా ఎంతో బాగుంటాయి. పనిలో విజయం కూడా కలుగుతుంది. ఇక ఈ మాఘమాసం అనగానే ప్రత్యేకించి స్నానానికి సంబంధించింది. మాఘమాసంలో నదీ స్నానం చాలా ముఖ్యం. అందులోనూ ఈ మాఘ పౌర్ణమి రోజున మరీ ముఖ్యం. మీ ఇంట్లో ఎన్నో సమస్యలు, చికాకులు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంకా అప్పుల బాధలు, కోపంతో వచ్చే ఎన్నో సమస్యలు ఇంట్లో వారిని ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండనివ్వవు. కాబట్టి అలాంటి ఎన్నో సమస్యలకి కూడా పరిష్కారం చెప్పబడుతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఎంత ప్రేమగా ఉందామో అనుకున్నా సరే ఏదో ఒక బాధ వచ్చి పడుతూ ఉంటుంది. అది ఆర్థికంగా కావచ్చు, లేదా ఇంట్లో మనస్పర్ధాలు కావచ్చు. ఇవన్నింటికీ కారణం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున మీరు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయేవి గనుక చేస్తే మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అది చిటికలో మాయమైపోతుంది. అంతేకాకుండా ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో మీ ఇంటిల్లిపాదంతా కూడా ఎంతో ఆనందంగా, ఐశ్వర్యంతో ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. మీ ఇంటి సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ, ఇంకా ఇతర సమస్యలు కానీ, ఏవైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పుల బాధలు కానీ, ఇటువంటి సమస్యలకైనా సరే మీకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. అది మాఘమాసంలో వచ్చే మాఘశుద్ధ పౌర్ణమి రోజున తప్పకుండా ఈ యొక్క నదీ స్నానాన్ని ఆచరించండి. ముఖ్యంగానే మనకు మాఘమాసం అంటేనే నదీ స్నానం. మనకు కార్తీక మాసంలో దీపానికి మన హిందూ సాంప్రదాయంలో ఎంత ప్రాముఖ్యత ఉందో అలానే మాఘమాసంలో కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు కానీ, మాఘమాసంలో కానీ నదీ స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ మాఘమాసం అంటేనే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మీ ముహూర్తం ఎవరైతే మాఘమాసం అంతా కూడా స్నానాన్ని ఆచరిస్తారో వారికి సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, ఆనందాలు, ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాకుండా సిరి సంపదలు కూడా లభిస్తాయి. ఇంకా ఈ మాఘమాసంలో ఎక్కువగా నువ్వులు తింటూ ఉంటారు. నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, నువ్వులు బెల్లం తినడం కానీ చాలా మంచిది. ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజున విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవతను ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలను పఠించాలి. ఇంకా విష్ణుమూర్తి, లక్ష్మీదేవతలకి నైవేద్యంగా పరమాన్నాన్ని పెట్టాలి. సాయంకాలాన తులసి వద్ద దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా విష్ణుమూర్తి, లక్ష్మీదేవతలకి 21 సార్లు ఎరుపు రంగు పుష్పాన్ని సమర్పిస్తూ విష్ణుమూర్తి యొక్క అష్టోత్రాలను మీరు చదువుతూ ఎరుపు రంగు పుష్పాలను అర్పిస్తూ ఉంటే మీ యొక్క సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఈ పౌర్ణమి రోజున తప్పనిసరి ఇలా చేయండి. మీరు 21 ఎరుపు రంగు పుష్పాలను తీసుకుని 21 సార్లు విష్ణుమూర్తి యొక్క అష్టోత్రాన్ని పఠిస్తూ మీరు ఎరుపు రంగు పుష్పాన్ని ఆ యొక్క విష్ణుమూర్తికి సమర్పించండి. ఇలా ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు భక్తిగా చేస్తే గనుక మీరు ఏ కోరికను సంకల్పించుకొని ఆ మంత్రాన్ని చదివారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. తీరని కోరికలు అయినా సరే వెంటనే తీరుతాయి. ఇంకా ఏదైనా సమస్య తీరనిది ఉన్నా సరే చిటికెలో దానికి సమాధానం దొరుకుతుంది. తప్పనిసరి ఆర్థికంగా ఇబ్బంది పడినా సరే అవన్నీ దూరమైపోతాయి. అంతేకాకుండా మాఘ పౌర్ణమి రోజున పాలు, పటిక బెల్లాన్ని కలిపి సాయంకాలాన చంద్రుడికి మీరు నైవేద్యంగా పెట్టాలి. ఇలా పాలు, పటిక బెల్లం చంద్రుడికి నైవేద్యంగా సాయంకాలం పెట్టడం వల్ల మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా
అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. పరమాన్నాన్ని విష్ణుమూర్తి లక్ష్మీ దేవతలు నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల మీ కోరికలు తీరి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అందులో నుండి బయటపడతారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. అందువల్ల ఈ మాఘ పౌర్ణమి రోజున పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి విష్ణుమూర్తి మరియు లక్ష్మీ దేవతలకి. ఇంకా సాయంకాలం చంద్రుడు రాగానే ఒక బౌల్ కానీ లేదా గాజు గ్లాసు కానీ తీసుకొని అందులో పాలని పోసి దాంట్లో కొంచెం పటిక బెల్లాన్ని కలిపి మీరు ఈ చంద్రుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో కోపంతో వచ్చే ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కోపంతో ఎదురయ్యే చికాకులు, గొడవలు వీటన్నింటికీ కూడా పరిష్కారం దొరికి మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధం పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. వారికి కూడా ఎలాంటి చికాకులు సమస్యలు ఉండవు. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా గడుపుతూ ఉంటారు. అన్ని శుభ సమయాలే వస్తూ ఉంటాయి. తప్పకుండా మీరు ఈ మాఘ పౌర్ణమి రోజున ఇలా చేయండి. చంద్రుడికి పాలు మరియు పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాలు చదువుకొని విష్ణుమూర్తి లక్ష్మీ దేవతలను పూజించి వారికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. సాయంకాలాన చంద్రుడిని పూజించి నమస్కరించడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.